సినిమాలు చేసిన తర్వాత ఇంకా ఏం చేయొచ్చు, ఏం చేయాలి అన్నీ చేసేసాను అని అనుకుంటున్న టైంలో నాకు పవన్ కలిసాడు, డిఓపి పవన్. కలిసి ట్రిపుల్ ఆర్ చేస్తున్న టైంలో నేను ఒక సినిమా చేస్తున్నాను, దాని విజువల్స్ ఇవి ఇలా ఉంటుందని నాకు ఒక చిన్న విజువల్స్ కట్ చూపించాడు. వాళ్ళ విజన్ నాకు నచ్చింది. డైరెక్టర్ యొక్క విజువల్స్ ఆయన 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 థింక్ చేసిన ఇది కానీ దాన్ని విజువలైజ్ చేసిన పవన్ ఇది కానీ నాకు బాగా నచ్చి నేను ఈ సినిమా చేస్తానని చెప్పాను. సో ఆ రోజు నుంచి నేను అడుగుతున్నాను, ఎప్పుడు వస్తుంది ట్రైలర్ ఎప్పుడు వస్తుంది, ట్రేజర్ ఎప్పుడు వస్తుంది, సినిమా ఎప్పుడు వస్తుందని. లాస్ట్ 4 నెలల తర్వాత ఇప్పుడు నాకు టీజర్ చూపించారు, ఇది మా టీజరు అని. సో చాలా ఎక్సైట్ అయిపోయాను ఆ టీజర్ చేసేటప్పుడు. సో దాన్ని హెచ్డిఆర్లో చేస్తేనే బాగుంటుంది ఆ టెక్నాలజీలో అని చెప్పేసి చాలా కష్టపడి ఆ టిప్స్ వాళ్ళని కూడా, వాళ్ళ దగ్గర టెక్నాలజీ ఎట్లా అప్లోడ్ చేయాలని టెక్నాలజీ తెలియలేదు, చాలా కష్టపడి యూట్యూబ్లో హెచ్డిఆర్ టెక్నాలజీలో చేసి దాన్ని అప్లోడ్ చేసాం. సో ఒకసారి చూడండి. సో మీకు నచ్చుతుందని నేను అనుకుంటున్నా. సో ఈ ఆపర్చునిటీ ఇచ్చిన మా ప్రొడ్యూసర్ గారు శ్రీనివాస్ గారు, థ్యాంక్ యూ. ఈ మూవీకి మాకు సహకరించిన ప్రతి ఒక్కరికి, ఈచ్ అండ్ ఎవ్రీ డిపార్ట్మెంట్ అండ్ డైరెక్టర్ గారు, యాక్టర్స్ శ్రద్ధాదాస్ గారు అండ్ మహేంద్రన్ గారు అండ్ మ్యూజిక్ డైరెక్టర్ గారు, కొరియోగ్రఫర్ గారు, ఈచ్ అండ్ ఎవ్రీ వన్ అండ్ ఎస్పెషల్లీ ఫర్ మీడియా పీపుల్, ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరున నమస్కారం అండి. సో ఇలానే ఈ మూవీ హిట్ చేసి మీ అందరి ఆశీస్సులు, బ్లెస్సింగ్స్ ఇవ్వాలని, ఈ మూవీని ఒక పెద్ద హిట్ చేస్తారని కోరుకుంటూ, మీడియా మిత్రులకి, ఫ్రెండ్స్, వెల్ విషర్స్ అండ్ మూవీ క్రూస్కి ఫస్ట్ నేను థ్యాంక్స్ చెప్తున్నాను. లాస్ట్ టైం 3 years బ్యాక్ నాటకం అనే మూవీని నేను ప్రొడ్యూస్ చేశాం. మీడియా అది చిన్న సినిమా అయినా ఆ రోజు మాకు మా కాంటెంట్ చూసి బాగా హెల్ప్ చేసింది. ఈ మూవీకి కూడా సేమ్ మీడియా మిత్రులు అందరూ హెల్ప్ చేస్తారని ఆశిస్తున్నాను. మేము ఈ అర్థం మూవీ పాండమిక్ టైంలో స్టార్ట్ చేసాం. పాండమిక్ టైంలో స్టార్ట్ చేసిన ప్రతి ఒక్క పర్సన్ ఇంట్లో కూర్చొని వర్క్ చేశారు. కానీ మా మూవీలో ఉన్న ఆర్టిస్టులు, ప్రతి ఒక్క టెక్నీషియన్ 24 క్రాఫ్ట్స్ కోవిడ్ని కూడా పక్కన పెట్టి కోవిడ్ ఇన్స్ట్రక్షన్స్తో పనిచేశారు. దానికి నేను ముందు థ్యాంక్స్ చెప్తున్నాను. ఇంకా ఈ అర్థం మూవీ స్టార్ట్ చేసేటప్పుడు ఫస్ట్ పిల్లర్ నాకు మా డైరెక్టర్ మణి గారు, నా ఫస్ట్ మూవీకి తను ఎడిటర్గా వర్క్ చేశారు. మాకు ఒక 5 years నుంచి మంచి ర్యాపో ఉంది. మేము ఎవ్రీడే 12 to 14 hours మూవీ గురించే డిస్కస్ చేసుకుంటాం. ఒక విధంగా చెప్పాలంటే డైరెక్టర్ గారు మూవీ పిచ్చోళ్ళు. మూవీ అంటే తనకి చిన్నప్పటి నుంచి అభిమానం. తనకి ఎన్నో వేరే విఎఫ్ఎక్స్ ఆర్టిస్ట్గా ఎంతో కెరీర్ ఉన్న, చాలా ప్లేస్లో వర్క్ చేసి కూడా తను ఆ కెరీర్ని వదులుకొని ఓన్లీ డైరెక్టర్గా ఎంత స్ట్రగుల్ అయినా నేను డైరెక్టర్ అవుదామని చెప్పి డైరెక్షన్కి వచ్చాడు. స్టోరీ కూడా మేము ఒక 6 months ఆలోచించి అన్ని జానర్స్కి సరిపడే విధంగా స్టోరీని మేము తీర్చిదిద్దాం. మూవీ టెక్నీషియన్స్కి వచ్చేకే హర్షవర్ధన్ గారు సంగీతం చేస్తున్నారు. యాక్చువల్గా నాకు హర్షవర్ధన్ గారు మా బ్రదర్ ఇన్ లా ఒక హాలీవుడ్ మూవీకి తను ఫస్ట్ తీసుకున్నారు. ఆ మూవీకి పాండమిక్ టైం వల్ల ఆగిపోవడం వల్ల నేను ఈ మూవీని కూడా రిక్వెస్ట్ చేసి చేపిస్తున్నాను. హర్షాభయ్య హెల్త్ బాగాలేకపోవడం వల్ల, ఫీవర్ ఉండటం వల్ల రాలేదు. నేను హర్షకి నేను చాలా విషయాల్లో రుణపడి ఉంటాను. బాగా హర్ష కూడా ఎన్నో సినిమాలు తను కంటిన్యూగా చేస్తున్న నా మూవీ కోసం లాస్ట్ మినిట్లో కూడా వర్క్ చేసి టీజర్కి, ట్రైలర్కి ఇచ్చారు. తను చాలా పెద్ద సినిమాలు ఇప్పుడు చేస్తూ వర్క్ ఉన్న ఈ టీజర్ని కూడా కంప్లీట్ చేశారు. మన ఆర్ట్ డిపార్ట్మెంట్ మణి గారు చెన్నైలో సెట్స్ చాలా కష్టపడి ఒక 10 days కష్టపడి వేశారు. అది మీకు సినిమాలో అది తెలుస్తుంది. తర్వాత ఈ మూవీలో యాక్ట్ చేసిన మహేంద్ర గారు, శ్రద్ధ గారు, ఆల్మోస్ట్ ఒక 10 మెయిన్ పీపుల్ ఉన్నారు. ఈటీవీ ప్రభాకర్ గారు, రోహిణి, యాదం రాజు, చాలామంది చేశారు. చేసిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. మేము ఈ మూవీలో ఏ ఆర్టిస్ట్ కూడా నాకు ఆర్టిస్ట్ లాగా వర్క్ చేయలేదు, జస్ట్ ఫ్యామిలీ మెంబర్ లానే ఉన్నారు. నేను పాండమిక్ వల్ల 7 to 8 షెడ్యూల్ ఈ మూవీని చెన్నైలో చేయాల్సి వచ్చింది. 8 schedules కూడా ఎవరూ ఇబ్బంది పెట్టకుండా చాలా రకాల షెడ్యూల్ ఉన్న, ఎస్పెషల్లీ
అజయ్ గారు ఆల్మోస్ట్ ఆల్ పెద్ద 10 మూవీస్లో చేశారు. కానీ నా మూవీకి డేట్ అడిగినప్పుడు ఎప్పుడు అజయ్ గారు నాకు ఇబ్బంది పెట్టలేదు. అజయ్ గారికి, ఆమని గారికి కూడా నేను థ్యాంక్స్ చెప్తున్నాను. మీ అందరి సహకారం అనేది ఈ మూవీకి కావాలి. మీరు సహకరిస్తారు. మూవీకి 100% మీరు మీ వైపు నుంచి కూడా మేము మంచి కాంటెంట్ మూవీ తీసాం, మీరు సహకరిస్తారని ఆశిస్తున్నాను. హాస్పిటల్లో ఉన్నప్పుడు కూడా నేను చేస్తారన్నారు, కానీ వారు ఏ లోకంలో ఉన్నారో కానీ వారు బ్లెస్సింగ్స్ కూడా నాకు కావాలని అనుకుంటున్నాను. టిఎన్ఆర్ గారు నాకు చాలా ఇష్టమైన ఇంటర్వ్యూవర్. వారితో నేను చేయలేదని బాధపడుతున్నాను. నాకున్న ప్రెషర్ కూడా ఆయన ప్రెషర్ తీసుకుని చేసుకుంటూ ఉంటారు. ప్రతి ఒక్కటి ఆయన చేసుకుంటూ ఉంటారు. ఎప్పుడైనా ఆయన ఫోన్ చేశారు అంటే ఇంకా ఆయన వల్ల ఆయన ప్రెషర్ చాలా ఎక్కువైతే కానీ ఫోన్ చేయరు అంత తొందరగా. ఆయన చెప్పంగానే ఈ సినిమా ఒప్పుకున్నామండి. మనీతో ఆయన ఫస్ట్ నుంచి ట్రావెల్ చేస్తున్నారు. శ్రీశ్రీ అప్పటి నుంచి నాతో మనీ ట్రావెల్ చేస్తున్నాడు. ఎడిటర్ దగ్గర నుంచి డైరెక్టర్ అయ్యేదాకా ప్రతి సినిమాలు చేస్తున్నాం మనం. ఆల్మోస్ట్ ఒక్క సినిమా మిస్ అయినట్టున్నాం అంతే, జస్ట్ అంతేనా. డైరెక్టర్గా వచ్చిన ఈ డెబ్యూ సినిమాలో కూడా నేను ఆయనతో కలిసి చేయడానికి శ్రీనివాస్ గారు ఇద్దరు ఒక్క మాట చెప్తే చాలు, అంతే ఒప్పుకున్నాం. సినిమా రంగంలో పరిగెత్తుతున్న రేసు ఫస్ట్ టైం చూసాం మీ ఫేసు. మీరు నటిస్తే ఇంకా సక్సెస్ డేసు. మీకోసం నిర్మాత ఎంతైనా ఖర్చు పెడతాడు క్యాష్. మీరుండారంటే నిర్మాతకు రాదు లాసు. ఆనందపడతాడు బాసు. ఎందుకంటే పాత్రకు మీరు ఇచ్చారు బేసు. మీలాంటి వాళ్ళు కావాల్సి ఉన్నప్పుడే మాకు కావాలి సరైన ట్రేసు. ఆ విధంగా ఉండాలి రాబోయే డేసు. మీకు ఇదే మా ఆశీస్సు. ఎందుకంటే హరహర మహాదేవ్. ఎందుకంటే ఇప్పుడే అమ్మాయి చెప్పింది, పవన్ గారు, పవన్ దిస్ ఈజ్ వన్ ఆఫన్ బికాజ్ యు ఆర్ నో ఓపెన్. అమ్మాయి ఇచ్చిన సపోర్టు ఒక అద్భుతమైన రిపోర్టు. ఎట్ట చేసుకున్నావో తెలియదు కంఫర్టు. మీరు అట్ట చేసుకోకపోతే మాకు లేనిపోని ఎఫర్టు. ఎందుకంటే నిర్మాత రాకూడదు డిఫెక్టు. నిర్మాత మిమ్మల్ని చేసుకున్నాడు కనెక్టు. చేసే పనిలో ఉండాలి మీరు కరెక్టు. అప్పుడే నిర్మాతకు క్యాష్ అవుతుంది కలెక్టు. అటువంటి వాటిలో నిర్మాత ఎప్పుడు పర్ఫెక్టు. అందుకే తెచ్చుకున్నాడు ఈ సబ్జెక్టు. దాన్ని కాపాడటమే మీ ఆబ్జెక్టు. గురువును నా మాట చేయదు రిజెక్టు. మీరు ఈ సినిమాకు దేవుడిచ్చిన గిఫ్టు. ఇంకా కొత్త సినిమాలు కావాలి షిఫ్టు. మీరు ఇయ్యాలి బాబు లిఫ్టు. సార్ మీరు ఆ జుట్టు ఆయన పేరు ఆయన సార్ వాళ్ళిద్దరు ఏంటంటే అసలు వీళ్ళిద్దరు ఏందండి. నేను వచ్చి హలో సార్ అంటే గురుగారు నమస్కారం. అసలు వీళ్ళ మర్యాద ఏందండి? ఏమన్నా మీ తల్లిదండ్రులు పేరెంట్ బాబు ఈ రోజుల్లో రెంట్ అది పేరెంట్ కాదు. ఇప్పుడు వాళ్ళు జస్ట్ టు పే రెంట్ అంతే. కానీ మీ పేరెంట్ అంటే తెలుసా? పి అంటే పిల్లల యొక్క, ఏ అంటే ఎదుగుదలకు, ఆర్ అంటే రక్తాన్ని, ఈ అంటే ఎంతైనా, ఎన్ అంటే నమ్మకంగా, టీ అంటే త్యాగం చేసే పార్వతీ పరమేశ్వరులు. అటువంటి తల్లిదండ్రుల కడుపున పుట్టిన మీరు ఈ పిక్చర్కి ఒక్కొక్క బిట్టు ఎక్కడ చేశారో తెలియదు కట్టు. అసలు ఎవరూ చేయలేదు ఎక్స్పెక్టు. ఏం సార్ అంత పర్ఫెక్ట్? అసలు భయపడ్డానన్నావు చూడు. ఒప్పుకోవాలి, అది తప్పు ఎప్పుడు ఒప్పుకోవాలి. ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, తప్పు ఎప్పుడు ఒప్పుకోవాలి. ఒప్పుకోలేదు అనుకో తప్పు రాబోతుంది లేనిపోయిన ముప్పు. అది కాసేపే మెప్పు, కానీ నోట్లో పడుతుంది ఉప్పు. దీన్ని తెలుసుకొని ప్రతి ఒక్కరూ ఎంత అద్భుతంగా శ్రీనివాసు, సతీష్ మీ కాంబినేషను కావాలి, కంటిన్యూషను తీసుకో, కోఆపరేషను, సక్సెస్ కావాలి మీ ఆపరేషను, రాబోయే చిత్రాల్లో సృష్టించాలి సెన్సేషను. అది తెలుసుకొని శ్రీనివాసాచారి మిత్రమా ఒక్కసారి ఇక్కడ చేరి ఒక్కసారి విని వాళ్ళ చప్పట్ల బేరి నీ బిడ్డ చూడు ఎట్ట చేస్తున్నాడో స్వారీ, అందులో అవుతాడు ఆరితేరి. మిత్రమా మీ ఇద్దరిని ఆశీర్వదిస్తున్నా ఏరి కోరి. మీరందరూ ఒక్కటి గుర్తుపెట్టుకోండి, ఒక్కటే, ఇంకెళ్ళిపోతున్నా టైం లేదు. బతుకుండాలి నిర్మాత, వాళ్ళకివ్వాలి మీరు చేయూత, మీ భవిష్యత్తుకు వాళ్లే ఊత. దేశానికి స్వాతంత్రం తేవచ్చు గాంధీ తాత, కానీ నిర్మాతకు ఉండకూడదు కడుపు కోత. నిర్మాతకు ఉండకూడదు ఎటువంటి రోత. నిర్మాత లేకపోతే మీరు ఎక్కడ కొడతారయ్యా ఈత? ఇంట్లో కూర్చొని తలుపుకి వేసుకోవాలి మూత. నిర్మాతే మీకు ఊత అని చెప్తున్నాడు ఈ మణి అన్నదాత. దీన్ని తెలుసుకొని ఇందాక మిత్రులు నిర్మాతలు మాట్లాడే నాకైతే కన్నీరు నిజంగా ఆయన మనసులో బాధ. సార్ యువర్ హ్యాట్స్ అప్. అందుకే మీరు ఎప్పుడు రాకూడదు కన్నీరు. మీరుంటేనే ఈ నటులకు పన్నీరు. ప్రతి దాంట్లో చూపిస్తున్నారు మీ డేరు. ఎట్లా తీసుకున్నారు బిడ్డ ఈ కేరు? మీలాంటి బిడ్డలను చూచాను అలా రేరు. అర్థమనే ఆ పేరు, గుండెల్లో ఆ పేరు. చేస్తారు ప్రేక్షకులు ఆ సినిమాతో పోరు. మీ కష్టాన్ని ఎవరు మర్చిపోరు. రేపు రాబోయే చిత్రాలకు ఇప్పుడే వేశారు వేరు. మీ ఇద్దరు కాకూడదు వేరు. మీరిద్దరు కలిసి ఉండాలనే తీరు కోరుతుంది మా ఊరు. ఇక రాబోతుంది 100 days జోరు. ఇక నేను మూస్తాను ఊరు. థ్యాంక్స్ అండి.
మమ్మల్ని ఇంత వచ్చి మీరు అందరూ ఇలా ఆశీర్వదించడానికి వచ్చిన ప్రతి ఒక్కరికి థ్యాంక్స్. అండ్ మై ఫ్రెండ్ ఆశీష్ గాంధీకి థ్యాంక్ యూ. ముందుగా చెప్పాలంటే నేను కూడా బేసిక్గా అందరూ అంటారు నాన్న ఇది వచ్చి ఉంటుంది అంటే ఆర్టిస్టిక్ కానీ మ్యూజిక్ డైరెక్టర్కి కానీ మిగతా వాళ్ళ డైరెక్షన్కి కానీ వాళ్ళందరికీ ఏంటంటే నాన్న డైరెక్టర్ అవ్వచ్చు, నాన్న మ్యూజిక్ డైరెక్టర్ అవ్వచ్చు, నాన్న హీరో అవ్వచ్చు. బట్ మా నాన్న మాత్రం ఒక మూవీ ఆపరేటర్ అండి. నేను ఒక మూవీ ఆపరేటర్ కొడుకుని. నేను ఇప్పుడు ఈ స్టేజ్లో ఉన్నానంటే మా నాన్నే నాకు ఫస్ట్ గురువు. అంటే ఇంతవరకు నేను ఈ స్టేజ్కి రావడం ఇదే ఫస్ట్ టైము. అంటే ఈ స్టేజ్ బట్ నాట్ బట్ ద స్టేజ్. బట్ ఏంటంటే చిన్నప్పటి నుంచి నేను మూవీ థియేటర్లో మూవీలు చూస్తూ అంటే నాకు తెలిసినంత వరకు నేను టికెట్ పెట్టి నేను చూడలేదు. బట్ నా వయసుకు వచ్చిన తర్వాత నేను టికెట్ పెట్టి చూడడం నేనే అలవాటు చేసుకున్నాను. అలా ప్రొజెక్టర్లోంచి సినిమాలు చూడడం స్టార్ట్ చేసి ఇప్పుడు నాకు మూవీ ఇంట్రెస్ట్ రావడానికి ఫస్ట్ ఆఫ్ ఆల్ మా నాన్నే కారణం. అలా మా నాన్న లేకపోతే నేను ఇక్కడ వచ్చేవాడిని కాదు. మా నాన్న పేరు బాలకృష్ణయ్య. అండ్ ఫస్ట్ ఈ మూవీ గురించి మాట్లాడుతూ వస్తే అర్థం అంటే అందరూ అనుకోవచ్చు అర్థం అనే మీనింగా లేకపోతే అర్థం అనేది అర్థమా అనుకోవచ్చు. లేదండి, ఇది అర్థం సమ్ మీనింగ్ అంటే సంబంధాలకి ఉన్న మీనింగ్. ఏదైతే మానవ సంబంధాలు ఉన్నాయో వాటి మధ్యలో మీనింగ్ గురించి మేము ప్రతి ఒక్క రిలేషన్ గురించి ఈ మూవీలో చెప్పడం జరిగింది. అండ్ ఇంకొకరి గురించి చెప్పాల్సి వస్తే మూవీలో ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రొడ్యూసర్ శ్రీనివాస్ గారు అన్న, ఆయనకి సినిమా అంటే అది ఎంత ఇష్టం అంటే ఆయన కష్టం వచ్చినా బాధ వచ్చినా సంతోషం వచ్చినా సినిమా థియేటర్లోనే సెలబ్రేట్ చేసుకుంటాడు. అంటే ఏ రోజు ఏ మూవీకైనా సరే ఆయన వెళ్తాడు. అది హిట్టా ఫ్లాపా లేకపోతే ఇది ఇంగ్లీషా హిందీయా ఏది కాదు, ఆయన మూవీ అంటే పిచ్చే అతను. ఆ మూవీ పిచ్చ వల్లే మేమందరం ఒకటేయం. ఆయన ఒకటే కాదు, ఇంకా స్టేజ్ మీద ఉన్న ప్రతి ఒక్కరు కూడా మూవీ పిచ్చ వల్లే ఇక్కడికి వచ్చాం. అది పిచ్చ అనుకుంటారో లేదా ఇంకోటి అనుకుంటారో అది మీ ఇష్టం. అండ్ ఇంకొకరి గురించి చెప్పాల్సి వస్తే తర్వాత మా డిఓపి పవన్ గారు ఓకే షార్ట్ ఓకేనా. పవన్ గారు బేసిక్గా ఏంటంటే ఈ మూవీలో మేము ఇంత అవుట్పుట్ అనేది మేము మా మైండ్లో ఉంది. బట్ ఏంటంటే దాన్ని ఎగ్జిక్యూటివ్ చేసే అతను ఎవరైతే ఉన్నారో వాళ్ళ గురించి మేము సెర్చ్ చేస్తున్నప్పుడు పవన్ గారు మాకు ఈ విషయంలో హెల్ప్ చేశారు. ఆయన ఈ ట్రైలర్ చూశారు కదా, ఈ టీజర్ ప్రతి ఒక్క క్వాలిటీకి ఆయనే కారణం. అంటే నేను చెప్పడం అనేది పక్కన పెడితే ఆయన అర్థం చేసుకొని దాన్ని విజువల్గా తీయడం అనేది ఆయన క్రెడిటే. అది దాన్ని క్రియేట్ చేసిన శివ గారి క్రెడిట్. శివ గారు థ్యాంక్స్ అండి. మాది చిన్న సినిమానా లేకపోతే పెద్ద సినిమా నాకు తెలియదు. మీరు పెద్ద సినిమా చిన్న సినిమా కదా, సినిమా పిచ్చ వల్ల మీరు మాకు చేయడం అనేది జరిగింది. థ్యాంక్ యూ. రమేష్ గారి పేరు అంటే ఏ మూవీస్ చేశారనేది తెలియదు, కానీ నేను గూగుల్లో సెర్చ్ చేసినప్పుడు అతను అర్జున్ రెడ్డి బ్యాక్గ్రౌండ్ స్కోర్, కనులు కలలే దోచావే వీటికి మ్యూజిక్ చేశారని నేను అప్పుడే చూడడం జరిగింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు భయం వచ్చింది, ఇంత పెద్ద సీనియర్తో నన్ను మ్యూజిక్ డైరెక్టర్ పరిచయం చేసుకోమని నన్ను వర్క్ చేసుకోమని చెప్తున్నారు. బట్ ఎలా వర్క్ చేయాలని చెప్పి నేను ఆలోచిస్తున్న టైంలో ఫస్ట్ ఆఫ్ ఆల్ తన మ్యూజిక్ ఆర్ఆర్ విషయంలో తను చాలా స్ట్రాంగ్ ఉండేటాడు. నేను చేసిన మూవీస్ అన్నిట్లో ఇది చాలా స్పెషల్, ఎందుకంటే ఇక్కడ రెండు విషయం ఉంది వై ఐ చోజ్ దిస్ స్క్రిప్ట్. ఫస్ట్ స్క్రీన్ ప్లే, బికాజ్ ఇలాంటి హారర్ మూవీస్లో స్క్రీన్ ప్లే చాలా ఇంపార్టెంట్, విజువల్స్ చాలా ఇంపార్టెంట్, ఆర్ట్ చాలా ఇంపార్టెంట్, విఎఫ్ఎక్స్ ఇంకా ఇంపార్టెంట్. అండ్ ఫర్ దాట్ our director munduga he's been a VFX editor at Gemini Studios, and elanti movie lo VFX super important, so I think he's done a brilliant job of that. And the second thing is na character. So ikkada nenu oka psychiatrist role chestunnanu, and నేను చాలా మంది గ్లామరస్ రోల్స్ చేశాను ఇప్పటి వరకు, కానీ ఈ మూవీలో గ్లామర్ ఉంది బట్ పర్ఫార్మెన్స్ ఎక్కువ ఉంది. అండ్
స్పెషల్ ఆల్సో బికాజ్ నేను సైకాలజీ అండ్ జర్నలిజం రెండు చదివాను. సో చాలా హెల్ప్ యూనో ఐ డెంట్ హ్యావ్ టు ప్రిపేర్ టూ మచ్, బట్ యూనో ఆల్ త్రూ అవుట్ నా ఎమోషన్స్ చాలా కంట్రోల్డ్గా ఉండాలి. అండ్ మహేంద్రన్ లాగా యాక్టర్ ఫర్ హూమ్ ఇట్ ఈస్ I'll talk about him. For him, it's when he was 3 years old, 180 movies chesanu. So A for acting, that is what it is for him. So వాళ్ళతో పాటు యాక్ట్ చేయడానికి I have to be very subtle, and horror movies లో lot of times over action sometimes people do, right, because you have to get scared and everything, but throughout both of us have maintained a very, very subtle kind of body language and expression. So I really chala enjoyed chesanu meeto work, and I think I have never seen a more hard-working actor than him. Movie time lo, cinema shooting time lo, మూడు I think రోజులు I think he used to do 6 to 6, 6 to 6, 6 to 6, 6 to 6, like that, and still act so well. I cannot do like that, but for him cinema ante pichi. So brilliant Mahendran, and I'm very happy. I mean, he's the highlight of this movie for me. And I also want to mention our DOP Pavan sir. నాకు చాలా అందంగా చూపించారు, and ప్రతి ఫ్రేమ్కి we used to have night shootings. It used to be very tiring. కానీ మానిటర్లో చూస్తే I used to always feel like, my God, what a beautiful frame. చాలా చాలా అందంగా చూపించారు, అండ్ మూవీ కూడా ఇట్ లుక్స్ బ్రిలియంట్. నాకు అయితే గూస్ బంప్స్ వచ్చింది వెన్ ఐ సా ద ట్రైలర్. ఐఎమ్ షూర్ అందరికీ అలాగే ఫీలింగ్ ఉంటుంది. సో థ్యాంక్ యూ పవన్ గారు. అండ్ శివ గారు, I really loved your work in the trailer. Always నేను ఫోన్లో చూసాను ట్రైలర్, teaser. I mean, I was sent the teaser earlier, but ikkade chuste it was mind blowing. So thank you. And art director sir, brilliant work sir, because chinna during shooting time lo properties undi, right, like akkada beautiful ga meeru chesaru, anta detailing undi. So hats off to you as well. So ilanti cinema lo I think screenplay and visuals important, characters kante, and overall one more person I want to mention, Yadama Raju. వాళ్ళతో పాటు వర్క్, I really enjoyed working with him. I had seen him in the Suma's show before, and ఇక్కడ వర్క్ చేశాను వాళ్ళతో, రోహిణితో. సో అందరితో చాలా ఎంజాయ్ చేశాను. అండ్ నా క్యారెక్టర్కి ఒక స్పెషల్ క్వాలిటీ ఉంది, బిహేవియరల్ డిజార్డర్స్కి ట్రీట్ చేస్తాను. అండ్ ఇక్కడ మాస్క్ వేసుకొని మనిషి ఎక్కడ వెంట్ వాళ్ళకి కూడా నేనే ట్రీట్ చేస్తాను. చాలా వైలెంట్గా ఉంది క్యారెక్టర్, అవైతరన్ క్యారెక్టర్. సో ఓవరాల్ ఐఎమ్ షూర్, ఐ హోప్ పీపుల్ లవ్ ద మూవీ, అండ్ థ్యాంక్ యూ సో మచ్. అందరికీ మదర్, మా ప్రొడ్యూసర్ శ్రీను సార్, ఇంతవరకు ఎప్పుడు వచ్చేసి నా దగ్గర బడ్జెట్ గురించో లేకపోతే షూటింగ్ డేట్స్ గురించో ఎప్పుడు ఏది మాట్లాడిందే లేదు. ఎప్పుడు ఆయన మాట్లాడేటప్పుడు ఆయనకి ఎప్పుడెప్పుడు డేట్స్ ఇచ్చేద్దాం అనిపిస్తుంది. సో అలాంటి ఒక ప్రొడ్యూసర్. ఇప్పుడు చాలామంది సక్సెస్ఫుల్ హీరోస్ ఉంటారు, అన్ని లాంగ్వేజ్, తమిళ్, తెలుగు, ఆల్ లాంగ్వేజెస్ ఉంటారు. బట్ అందులో కొంతమందే సక్సెస్ఫుల్గా ఉంటారు. ఆ కొంతమంది మందే వెనకే చాలామందులు వెళ్తూ ఉంటారు. బికాస్ బిజినెస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ ఎండ్ ఆఫ్ ద డే, సినిమా రిలీజ్ అయ్యేటప్పుడు. బట్ ఎక్కడెక్కడో కొన్ని చిన్న సినిమాలు చాలా పెద్ద హిట్ అవుతాయి. అలాంటి సినిమాలే ఇండస్ట్రీకి చాలా పెద్ద నేమ్ తీసుకొస్తుంది. అలాంటి ఒక ప్రొడ్యూసర్, అలాంటి హిట్ ఇచ్చే ఒక ప్రొడ్యూసరే మా శ్రీను గారు. సార్ థ్యాంక్ యూ సో మచ్ సార్. ఇంకా చాలా ఉంది కదా అందుకోసం. అండ్ మై ఫ్రెండ్, మై ఎవ్రీథింగ్, మై ట్రస్ట్, మనీ. నేను చెన్నైలో ఫోన్లో మాట్లాడాము మన ఇద్దరం. ఎస్, చెన్నైకి రామని చెప్పాను, వచ్చి నాతో మాట్లాడాడు. నేను అప్పుడు మాట ఇచ్చాను, మనీ నువ్వు ఏం కావాలంటే చేయమని, నీ వెనక నేను ఉంటాను అని. దట్స్ నాట్ జస్ట్ ఎ వర్డ్. అదేదో మనం అందరూ మాట్లాడుతాం, నేనున్నాను కదా మనం చేయమ్మా అని చెప్పేసి, కానీ అది కాదు. తను హార్డ్ వర్క్, తను థాట్ ప్రాసెస్, ప్రొడ్యూసర్ మీద తనకున్న ఆ ఒక్క రెస్పెక్ట్. నా ప్రొడ్యూసర్ నన్ను నమ్మి ఒక డబ్బులు ఇచ్చాడు, దాన్ని కరెక్ట్గా చేయాలి తప్ప నా ఎన్ని చోట్లకి తిరిగాడు తెలుసా, ఎంతమంది ఎన్ని చోట్ల తిరిగి ఎక్కడెక్కడ క్రాస్ కట్ చేద్దామని చెప్పేసి ఎంతో ట్రై చేసి చెన్నైకి వచ్చాడు. మనీ, ఆ రోజు ఆ నేచర్ ముందు, ఆ సముద్రం ముందు నీకు ఒక మాట ఇచ్చాను మనీ. ఆ మాట ఎప్పుడు ఆ మాటే. నువ్వు ఉంటే నీ పక్కల నేను యాక్ట్ చేస్తానో చేయను, నీతో ఉంటూనే ఉంటాను.
దట్ ఈస్ మనీ. థ్యాంక్స్. చాలా మాట్లాడదాం తర్వాత. నేను ఎంత ఇంపార్టెంట్ వీళ్ళు అన్నారో, తను షీఈ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ పర్సన్. ఎందుకంటే సినిమా ట్రావెల్ ఏదే శ్రద్ధ మీదే. షీఈ్ ఎక్స్ట్రాడినరీ పర్ఫార్మర్, హార్డ్ వర్కర్, డెడికేషన్. నిజంగా చెప్తున్నాను, నేను షూటింగ్లో ఉన్నప్పుడు శ్రద్ధకి తెలుగు కొంచెమే వచ్చింది, కానీ ఇక్కడ మాట్లాడడం చూస్తే నాకు కూడా అలా రావట్లేదు, అంత బాగా తెలుగు మాట్లాడుతుంది. సో ఐఎమ్ వెరీ హ్యాపీ అబౌట్ ద శ్రద్ధ. తను ఎప్పుడు నేర్చుకుంటూనే ఉంటుంది, తెలీదు అంటే అది నేర్చుకుంటుంది. శ్రద్ధ, యూ విల్ గో ప్లేసెస్, ట్రస్ట్ మీ. థ్యాంక్ యూ సో మచ్. ఇలాంటి సినిమా అక్సెప్ట్ చేసి మాతో వచ్చి బాంబే నుంచి థ్యాంక్ యూ సో మచ్ శ్రద్ధ. థ్యాంక్ యూ ప్రెస్ అండ్ మీడియా. మంచి సినిమాకి మీరు చాలా బాగా ఆదరిస్తారు, నాకు చాలా బాగా తెలుసు. మేము అందరం చాలా బాగా పనిచేసాం. జస్ట్ టీజరే లాంచ్ చేసాం, ట్రైలర్, సినిమా, సాంగ్స్ అన్నీ బయటకు వస్తుంది. మీ లవ్, మీ బ్లెస్సింగ్స్ మా అందరికీ ఎప్పుడు కావాలి. థ్యాంక్ యూ సో మచ్.